హలో, ఎలా ఉన్నారు? ఈరోజు నేను వెరైటీ ఎగ్ బిర్యానీ చేశాను. ఈ బిర్యానీ ఇంతకుముందు మన ఛానల్లో కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేశాను కదా, సేమ్ దానిలాగే చేయాలి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంతకుముందు నేను చేసిన ఎగ్ బిర్యానీలో ఉడికించిన ఎగ్స్ వేసాం కదా, ఇందులో ఎగ్స్ని పగలగొట్టి వేయాలి. మిగతాదంతా సేమ్ టు సేమ్. అసలు ఎవరు కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేయకపోతే ఇన్ని రకాల వంటలు ఉండేవి కాదేమో. అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తే సక్సెస్ అయితే అదే కొత్త వంటకం అవుతుంది, ఫెయిల్ అయితే అదో అనుభూతిలా మిగిలిపోతుంది. అంటే ఇలా చేస్తే పాడైపోతుంది అని తెలుస్తుంది. రైసులు కానీ కర్రీస్ కానీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినా మ్యాక్సిమం సక్సెస్ అవుతాయి. పిండి వంటలు లాంటివి చేసేటప్పుడు మాత్రం కంప్లీట్గా తెలియకుండా ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు. ఇలా కొత్తగా ఏం ట్రై చేసినా తక్కువ క్వాంటిటీలో చేస్తే ఫెయిల్ అయినా ప్రాబ్లం ఉండదు. ఈ ఎగ్ బిర్యానీ మాత్రం నేను మా పిల్లలు అందరం తిన్నాము. నేను భయపడినట్లు కాకుండా చాలా టేస్టీగా వచ్చింది. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది.